అందరికీ నమస్కారం. ఈరోజు పండగ. ప్రతి సంవత్సరం ఈ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను నేను. ఆ మహానుభావుడు తాతగారు అనే పేరు లాస్ట్ 10 సంవత్సరాల్లో వచ్చింది. కొత్త రామకోటయ్య గారు. ఆ మహానుభావుడు గురువు గారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి వారు. వారి గురువు గారు మాస్టర్ సివివిగా అంటారు. సివివి గారు ఇందాక అసలు సివివి అంటే ఏందండి అన్నారు. మరి ప్రార్థన చేసుకునేటప్పుడు సివివి అనే 3 అక్షరాలు చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సివివి అనే అక్షరాలు ఏందండి అన్నారు. మరి తెలిస్తే కానీ మనం ప్రార్థన చేసుకోవడానికి వీలు కూడా ఉండదు. తెలియకుండా ఏదో గుడ్డెద్దుపోయి గడ్డి చేలో పడ్డట్టు అందరు చేస్తున్నారు మనం చేస్తున్నాం అనుకునేది వేరు. అందుకనే ఇప్పుడు సివివి గారి గురించి చెబుదాం అనుకున్నా. ఆ మహానుభావుడు వాళ్ళ పెద్దలు తెలుగువారే. విజయనగరం ఏరియాల నుంచి పెద్ద భూస్వాములు, ఆస్తిమంతులు కాబట్టి, రైల్వే కాంట్రాక్టర్స్ కాబట్టి రైల్వే పనులు చేయించుకుంటూ ఆ తమిళనాడు పోయి ఆ కుంభకోణంలో స్థిరపడ్డారు. స్థిరపడి అక్కడ ఉండటం వల్ల తమిళనాడు అయిపోయారు. అయితే అక్కడ జన్మించారు ఈ సివివి అనే ఆయన. ఆయన అసలు పేరు కంచుపాటి వెంకట్రావు వెంకస్వామిరావు. తల్లిదండ్రులు పెట్టింది వెంకస్వామిరావు. ఈయన 5వ సంవత్సరమే మేనత్త పిల్లలు లేని కారణంగా మేనత్త తీసుకుపోయి నేను దత్తు తీసుకొని పెంచుకుంటానంటే తండ్రి గారు ఒప్పుకోవటంతో ఆ మేనత్తకు దత్తుపోయాడు. దత్తుపోయిన తర్వాత ఇంటి పేరు మేనత్తది కంచుపాటి కాబట్టి కంచుపాటి అని వచ్చింది. తమిళనాడులో తండ్రి పేరు ముందు వస్తుంది కాబట్టి ఆ దత్తు తండ్రి వెంకట్రావు కాబట్టి కంచుపాటి వెంకట్రావు. ఈయన పేరు వెంకటస్వామిరావు కాబట్టి వెంకటస్వామిరావు అంతే ఉంది. కంచుపాటి వెంకట్రావు వెంకటస్వామిరావు అని ఇంత పొడుగు పిలవలేక వెంకుసా అని పిలవటం మొదలుపెట్టారు ఇంట్లో. ఆయన వేదంగాలు చదువుకొని ఒక దివ్యమైన శక్తి ఆయన్ని ఆవహించి ఆ శక్తి ద్వారా ప్రజలకున్న అనేక సమస్యలను తీరుస్తూ ఎవరు ఏ బాధతో వచ్చినా తగ్గించేవారు. ఒక ఆయన ఒక బాధతో వస్తే వాళ్ళకు ఒక మంత్రం చెప్పేవాడు, ఇది చదువుకునేవాడు. ఇంకొక ఆయన ఇంకొక బాధతో వస్తే వాళ్ళకి ఇంకో మంత్రం చెప్పేవాళ్ళు. ఈ విధంగా చెప్పటం వల్ల వాటిని కోర్సులు అన్నారు. ఈ కోర్సులు చేసేవాళ్ళు మరి మేము ఏమని దండం పెట్టుకోవాలా, ఎట్లా ప్రేయర్ చేసుకోవాలా అంటే కంచుపాటి వెంకట్రావు వెంకటస్వామిరావు కాబట్టి సివివి అని దండం పెట్టుకోండి అని చెప్పి వాళ్ళే సివివి అని దండం పెట్టుకోవటం మొదలుపెట్టారు. సివివి నమస్కారం అనేవాళ్ళు. ఆ కోర్సులు చేసేవాళ్ళు చేస్తూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత ఈ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అనేక బాధలు అనుభవించి తను ప్రభాకర్ శాస్త్రి గారిది పెదకల్లేపల్లి, కృష్ణా జిల్లా. ఆయన
మద్రాసులో జాబు, బ్రిటిష్ కాలంలోనే జాబు. ఆయన మద్రాసు నుంచి ఇంటికి వచ్చినప్పుడు విజయవాడలో దిగి ఒంటెద్దు బండి మీద డేరా వేసిన బళ్ళు ఉంటాయి, ఒంటెద్దు బళ్ళు. ఆ ఒంటెద్దు బండి మీద ఆ పెదకల్లేపల్లి ఇంటికి వెళ్తూ ఉంటే ఆ కరకట్ట మీద దిగేటప్పుడు బండి బోల్తా పడి చెయ్యి తొలగిపోయింది గోడ. అది 18 సంవత్సరాలు వేధిస్తుంది ఆయన్ని. ఆ తర్వాత అనారోగ్యంతో ఉంటాడు. అనారోగ్యంతో ఉండి అది తగ్గక ఆ బాధను తట్టుకోలేక త్రివేణి సంగమం పోయి దేహం చాలించాలనుకుంటాడు. అప్పుడు పోతరాజు నరసింహం గారు, నువ్వు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, చావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక లెటర్ రాసిస్తాను, మా గురువు గారు నిన్ను తగ్గిస్తారు, కాపాడుతారని ఆ లెటర్ రాసి ఇచ్చి పంపిస్తాడు కుంభకోణం. కుంభకోణం పోయే రైల్లోనే కొంత తగ్గిద్ది. ఆ రైలు దిగిన తర్వాత ఒంటెద్దు బండిగాడు చెప్పే మాటలు విని అక్కడ ఇంకొంచెం తగ్గిద్ది. ఆ మహానుభావుని చూడంగానే పూర్తిగా తగ్గిపోయింది. ఆయన ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇన్ని పూజలు చేశాను, మరి ఏ దేవుడు నాకు తగ్గించలేదు, ఏనే నాకు ప్రత్యక్ష దైవం ఏం తగ్గించాడు అని అక్కడి నుంచి రాకుండా అక్కడే ఉండటం మొదలుపెడతాడు. మొదలుపెట్టినప్పుడు ఏమినైనా నువ్వు వెళ్ళవా అని అడుగుతాడు. నేను వెళ్ళనంటాడు. నీ జీతం ఎంత అంటాడు. 8 రూపాయలు అంటాడు. 8 రూపాయలు అప్పటి రోజుల్లో సఫిషియెంట్గా సరిపోతున్నాయి కదా, నువ్వెందుకు వెళ్ళవు? నిన్ను బాగు చేసింది అక్కడికి పోయి నీలాంటి వాళ్ళందరికీ తగ్గించావని నిన్ను బాగు చేసింది, కానీ ఇక్కడ ఉండటానికి కాదు అని చెప్తాడు. నేను వెళ్తా కానండి, వీళ్ళందరూ ఆంగ్లంలో కోర్సులు చేసుకుంటున్నారు, మరి నాకు ఆంగ్లం రాదు, నేను తెలుగు చదువుకున్నా, నేను అక్కడ పోయి ఏం చేసేని, నాకు ఈ కోర్సులు రావు కదా అని అన్నప్పుడు ఆయన 3 బీజాక్షరాలు చెప్తాను నీకు, ఆ బీజాక్షరాలు అనుకో, ఈ 3 బీజాక్షరాలు 63 కోర్సులతో సమానం. వాళ్ళు 63 కోర్సులు చేస్తే ఎంత లబ్ధి పొందుతారో నువ్వు ఈ 3 బీజాక్షరాలు అంటే అంత లబ్ధి పొందుతామని ఆయన చెప్పిన, గురువుగారు చెప్పిన మాట ఏంటంటే శాస్త్రి గారికి, మాస్టర్ సి.వి.వి. నమస్కారం అని 3 బీజాక్షరాలు చెప్తాడు. ఆ 3 బీజాక్షరాలు అంతరంగికంగా అనుకోవటమే, బయటికి ఉచ్చరించేవాళ్ళు కాదు అప్పటి రోజుల్లో. ఆ ప్రార్థనా సమయం కాగానే వాళ్ళకి వాళ్ళ ప్రయత్నం ప్రమేయం లేకుండా ఈ చేతులు నమస్కారం మొదలుపెట్టేయట. కళ్ళు మూసుకునేవాళ్ళు, కళ్ళు వీళ్ళు మూసుకోపోయినా ఏం మూసుకునేవి, కానీ ఆ 45 నిమిషాలు అయిందాకా ఈ కళ్ళు తెరద్దామని చెప్పి వాడు ఎంత ప్రయత్నం చేసినా కళ్ళు తెరుచుకునేవి కావట. 45 నిమిషాలకి ఈ చేతులు అప్రమత్తంగా పైకి పోయి నమస్కారం మొదలు పెట్టుకునేవి, కళ్ళు తెరిచేవి, కళ్ళు రుద్దుకొని కూర్చునేవాళ్ళు. అది ప్రేయర్, ప్రార్థన. క్రమేణా ఇప్పుడు సివివి అని చెప్తూ ఉన్నారు. సివివి అంటే అది. సివివి బీజాక్షరాలు మామూలువి కావు. ఏ బాధతో ఉన్నా సివివి నమస్కారం అని బొట్టు పెడితే అది తగ్గిపోయింది. అంతటి శక్తివంతమైనవి ఆ బీజాక్షరాలు. అది మాస్టర్ గారు ఇచ్చిన బీజాక్షరాలు. అవే శాస్త్రి గారు ఈ మహానుభావుడికి ఆ బీజాక్షరాలని, ఆ మహానుభావుడు ఉంటున్నాయి కాబట్టి ఈయన కూడా అవి అంటూ
ఆ బీజాక్షరం చదివి బొట్టు పెడతా ఉంటారు. అందరికీ తగ్గిపోతూ ఉన్నాయి. అది ఆయన శరీరం వదిలేసి ఈ రోజుకు 35వ సంవత్సరం, 34 అయినా సరే అవి పనిచేస్తూనే ఉన్నాయి. సహజంగా నాకు తెలిసి ఎక్కడ ఆ శక్తి ఆయన ఉన్నప్పుడు ఉంటుంది, ఆయన పోయిన తర్వాత ఆ శక్తి ప్రదర్శించటం నేను చూడలా. ఇక్కడ ఆ మహానుభావుడు ఆ శక్తిని ఇప్పటికీ 34 సంవత్సరాలైనా కానీ ఆయన పేరు చెబితే జరుగుతూ ఉంది. అదే సివివి అక్షరాలు. వాసుదేవ.